మహాకుంభమేళాకి మరియు బృహస్పతికి సంబంధం ఏంటి? మహాకుంభమేళా హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా పరిగణింపబడుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. కుంభమేళా సమయాన్ని బృహస్పతి గురుగ్రహం సూర్యుడు మరియు చంద్రుని స్థానాలు నిర్ణయిస్తాయి. బృహస్పతి గమనాన్ని బట్టి కుంభమేళా సమయం ఎలా నిర్ణయిస్తారు? బృహస్పతి 12 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ పర్యటిస్తాడు. అంటే ప్రతి రాశిలో సుమారు ఒక సంవత్సరం ఉంటుంది. కుంభమేళా వివిధ నగరాల్లో జరగడానికి ముఖ్యమైన గ్రహస్థితులు కారణం. మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు ప్రయాగరాజ్ బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇది అత్యంత పవిత్రమైన కుంభమేళా. ప్రతి 12 కుంభ చక్రాలలో ఒకసారి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిన్ మరియు నాసిక్ నగరాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ప్రయాగరాజ్ బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు జరుగుతుంది. హరిద్వార్ బృహస్పతి కుంభరాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఉజ్జయిన్ బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు జరుగుతుంది. నాసిక్ బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ప్రయాగ్రాజ్ మరియు హరిద్వార్ లో జరుగుతుంది. బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఇది కుంభమేళా మధ్యలో జరిగే ఉపమేళగా పరిగణించబడుతుంది. సింహాస్త కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ఉజ్జయిన్ లో మాత్రమే జరుగుతుంది, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు. నాసిక్ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.